పక్కనే కదమ్మా, నువ్వు వచ్చేయచ్చు కదా. సార్ రేపటి నుంచి వస్తున్నాం. రేపటి నుంచి వస్తున్నావు, ఓకే రైట్. సో యూసఫ్గూడ అంటే దగ్గరే, చాలా దగ్గర నీకు వస్తా. ట్యూస్డే పంపరామ్మా. అసలు సిఎస్ఈఎంఏలో ఇలాంటిది ఏమి ఉండదు. ట్యూస్డే ఎగ్జామ్ పెడితే వెళ్ళి రాస్తారా మరి? ఫస్ట్ ట్యూస్డే. ఫస్ట్ ట్యూస్డేనే పెడతాం మేము ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్. మేము అంతే. ఇప్పుడు వెళ్తావా వెళ్ళవమ్మా? ఎగ్జామ్ స్టార్టింగ్ డే వెళ్తావా అప్పుడు మరి? ఇది అంతే. సో అసలు మనకి ఏమి ఉండవమ్మా. ఏంటంటే మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఏం అప్లై కావు. మనకు సండే కూడా ఉండదు. తెలుస్తుంది తొందరలో, అప్పుడే భయపెట్టాను నేను. లహరి ఒకటోసారి లహరి. ఓకే సరే అమ్మా, మళ్ళీ నువ్వే విన్నావు. లహరి ఎక్కడి నుంచి? సార్ నేను హైదరాబాద్ సార్. హైదరాబాద్ ఎక్కడ ఏరియా? యూసఫ్ కూడా అమ్మా మీరు రావచ్చు కదా. ఇక్కడ సార్ ఫెస్టివల్ కి వచ్చాను. ఓకే హాస్టల్లో ఉంటున్నారు. వైజాగ్. ఓకే ఓకే వైజాగ్ వచ్చారు. మరి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అటెండ్ అవుతారు? నేను కొంచెం రిజల్ట్ వచ్చిన తర్వాత డిసైడ్ అవుతాను సార్. ఇప్పుడు డెమో క్లాస్ సార్, ఫస్ట్ క్లాస్ ఇది నాది రాకెట్ అకాడమీలో. ఓకే అసలు నువ్వు ఆలోచించక్కర్లా, మా పాత వీడియోలు చూసేయచ్చు. సో ఒక చాప్టర్ సరే. ఎనీవే, సో మా పాత వీడియోలు చూడమ్మా, యూట్యూబ్లో ఒక చాప్టర్ మొత్తం పెట్టేసి ఉంటాం. ఆడిటింగ్ అయితే చాలా వరకు పెట్టేసి ఉంటాం హాఫ్. బట్ మీ ఫోకస్ కోచింగ్ మీకు యూట్యూబ్లో దొరుకుతాము. మీకు కోచింగ్ మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ద థింగ్ ఈస్ ద రివిజన్ ఎగ్జామ్స్ అండ్ గైడెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది క్వాలిఫైయింగ్ ద ఎగ్జామ్. ఎస్ సార్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ద కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేము ఎక్కడ ఆన్ పార్ ఉంటాం అనమాట. ఇక్కడ మీకు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, రికార్డింగ్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, అండ్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ది ఫ్యాకల్టీ ఆర్ ఎక్స్పీరియన్స్. ఎలా ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు? వచ్చే డౌట్లు కూడా ముందే మేమే చెప్పేస్తాము అండ్ వాటిని మేమే క్లారిఫై చేస్తాం. ఇక్కడ తెలిసిపోతుంది మీకు. సో దీస్ ఆర్ ది పారామీటర్స్ యూ షుడ్ సీ వైల్ జాయినింగ్ ద ఇన్స్టిట్యూట్. ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఏమేమి చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలని. సో ఐ థింక్ మా ఫస్ట్ క్లాస్లో ఇది రైస్ చేశాను. డోంట్ వెయిట్ ఫర్ ది రిజల్ట్స్. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. అది ఎందుకో కూడా నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకేనా? సార్ చాలా మంది కాల్ చేస్తున్నారు. అన్ని చూడమ్మా, మా వీడియోస్ పక్కన పెట్టి వాళ్ళ వీడియోస్ కూడా పక్కన పెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇవ్వరు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళ క్లాసెస్, డెమో క్లాసెస్ కానీ, ఆర్ దే వోంట్ ఎలో లైక్ దిస్. సో ఫస్ట్ చాప్టర్ మొత్తం ఇచ్చేసి, అంటే మేము ఎందుకు ఇస్తున్నాం అంటే వీ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ దట్ అసలు ఏ వీడియోస్ పక్కన పెట్టి మా చూసినా అల్టిమేట్ ఉంటుంది. సో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఐ ఛాలెంజ్ ఫర్ దట్. దట్స్ వై నేను ఒక 2 చాప్టర్లు ఇచ్చేసి అవి చూసే జాయిన్ అవ్వమంటున్నాను. ఎనీవే ఫైన్ అమ్మా, నువ్వు ఒకసారి చెక్ చేసుకొని కంపేర్ చేస్తే జాయిన్ అవ్వు. అండ్ ప్రణవ్, ఓకే నువ్వే విన్నావు అమ్మాయి. ప్రణవ్ ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడ ఏరియా? పక్కనే. మీరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి? మేదీపట్నం. అందరూ దగ్గర దగ్గరే ఉన్నారు. మన లాస్ట్ మీ ముందు బ్యాచ్ అంటే మీరు మెర్జ్ అవుతారు. ఎల్బీ నగర్ నుంచి వస్తున్నారు. ఇట్లా చాలా దూరం నుంచి కూడా వచ్చాడు. మిథిల్ అని వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు సికింద్రాబాద్ నుంచి వస్తారు. డైలీ రెగ్యులర్ వస్తారు. 8:30 పెట్టిన వస్తారు. కొంచెం లేట్ అయితే అంతే. 8:30 పెడితే 9:30 కల్లా వస్తారు. నేను నుంచో పెడతాను. సో వస్తారు రైట్. ప్రణవ్, ఇప్పుడు వన్ థింగ్ ఇస్ దేర్, మీరు ఎప్పుడు వస్తున్నారు? అంటే కొంచెం ఈ మధ్య రావచ్చు సార్. అంటే పని ఉంది, మా మమ్మీకి ఇక్కడ ఊర్లో ఉన్నాం ఇప్పుడు, అందుకే కుదరలేదు రావడానికి. అప్పుడు మరి ఎలా మరి ఎప్పుడు వస్తావు? మంత్ ఎండింగ్ అంటే సిలబస్ చాలా అవుతుంది. ఎస్ సార్. ఆన్లైన్ అటెండ్ అవుతావా? అవును సార్, అప్పటి వరకు క్లాసెస్. సరే అమ్మా, నువ్వు లాస్ట్ క్లాస్ చూసావా? చూసాను సార్. రైట్. సరే ఇప్పుడు కంటిన్యూ మా లాస్ట్ క్లాస్ తర్వాత. వీళ్ళిద్దరు వెళ్తున్నారు, జాయిన్ అవుతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ జాయిన్ అవుతున్నారు. సరే మనం స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ నాట్ అ పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు. వేరే ఇన్స్టిట్యూట్లో 2-3 lakhs కట్టేసి మన దగ్గరకు వచ్చి పాస్ అయిన చాలా మంది ఉన్నారు. ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్ థింగ్, క్లాసెస్ చూసే జాయిన్ అవ్వండి.
సీనియర్స్ని ఎంక్వైర్ చేసి జాయిన్ అవ్వండి. అది మన అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఉండదు కాబట్టి మన అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ యూట్యూబ్ క్లాసెస్. అండ్ ఇంకొక విషయం, నా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, నేను క్లియర్గా చెప్తాను వేరే ఇన్స్టిట్యూట్ కంపారిజన్ అంటే అక్కడే జాయిన్ అవ్వమని చెప్తాను, నా దగ్గర వద్దని చెప్తాను. బికాస్ ద గెట్ టు నో ఆల్రెడీ నా డెమో క్లాస్ ఆల్రెడీ నా చాప్టర్స్ విని ఉంటారు కాబట్టి వన్ పాయింట్ ఆఫ్ టైం అరే ఎందుకురా ఇక్కడ జాయిన్ అయ్యాను వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఇంకో ఇద్దరికి చెప్పాలి ఇక్కడ జాయిన్ అవ్వాలి. సో అందుకని నేను ఇప్పుడు అక్కడ జాయిన్ అవ్వలేదు అనుకో, నాకు క్వాలిటీ తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా చెప్తున్నాను లేదో ఎప్పుడు తెలుస్తుంది, వేరే చోట చూసి వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే తెలుస్తుంది. నేను అందుకనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంకరేజ్ అదర్ వేరే చోట కూడా రిక్వెస్ట్ చేసి 2-3 క్లాసెస్ అటెండ్ అయ్యి జాయిన్ అవ్వండి. అక్కడైతే అక్కడ జాయిన్ అవ్వండి, ఇక్కడైతే అక్కడ జాయిన్ అవ్వండి. ఫైన్, ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఎవరు నాకు తెలిసినంత వరకు 100% జాయిన్ అయిన వాళ్ళందరినీ పట్టించుకొని వాళ్ళు ఫెయిల్ అయినా సరే మళ్ళీ పిలిచి మాట్లాడి వాళ్ళు చేసేది ఉండదు. అంతమంది స్ట్రెంత్ ఇప్పుడు నాకు అంతమంది స్ట్రెంత్ వచ్చిందంటే నాకు పాసిబుల్. నేను తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది స్ట్రెంత్ని. అమ్మా ఈ రూమ్ ఎంత అమ్మా కెపాసిటీ మీరు చెప్పండి అమ్మా, గెస్ట్ చేసి చెప్పండి రూమ్ కెపాసిటీ. అంతే 25 to 30 ఇంకంతే, అంత మించి నేను స్ట్రెంత్ తీసుకొని వచ్చినా కానీ. వేరే దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఉంటుంది మనకి, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ పెడతావా అక్కడ పెట్టుకుంటా, కానీ ఈ క్లాస్ అయితే అదే సేమ్ అన్నమాట. సరే నేను చెప్పాను లాస్ట్ క్లాస్లో చెప్తున్నారు, ఒకసారి రివైజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ నేనేం చెప్పాను, బ్యాక్గ్రౌండ్ చెప్పాను నేను. సో ఎవరైనా బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి చూడండి అమ్మా. బ్యాక్గ్రౌండ్లో చూడకుండా చెప్పాలి, చూసి కాదు. బ్యాక్గ్రౌండ్లో 16th centuryలో హానెస్టీ, 16th centuryలో ఏం చెక్ చేశారమ్మా, హానెస్టీ. 17th and 18th century ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి స్టిక్ ఆన్ అయ్యారు. 19th century కాదు, అది 20th centuryలో వచ్చిన డెవలప్మెంట్. 19th centuryలో ఇండిపెండెంట్ పర్సన్ చేత ఆడిట్ చేయొచ్చు. 20th century 21st century డెవలప్మెంట్స్ లైక్ స్టాండర్డ్స్. గుర్తుంటుందా? రైట్. సో ఒకసారి ఓపెన్ చేద్దాం అమ్మ ఫైల్. పేజ్ నెంబర్ ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నారు, ఒకసారి బుక్లో చూద్దాం. ఓకేనా? అందరి దగ్గర బుక్స్ ఉన్నాయా? సిఏ వాళ్ళైతే పేజ్ నెంబర్ వేరు ఉంటుంది, సిఎంఏ వాళ్ళకి వేరు డిఫరెంట్ ఉంటుంది. అండ్ వన్ థింగ్ విల్ బి దేర్, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పామంటే బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినేషన్ జస్ట్ స్టార్ట్ చేసాం. డెఫినేషన్లో కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 keywords are there. What are those 4 keywords? Independent examination. చూసి చెప్పొచ్చు, పర్లేదు చెప్పండి అమ్మా. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఎంటిటీ. నెక్స్ట్ వన్ ఒపీనియన్. ఫస్ట్ వన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్, సెకండ్ వన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, థర్డ్ వన్ entity irrespective of size or any expression of opinion. First independent examination. Sir, independent examination చేయాలి అంటే
ఏ పొజిషన్లో ఉండాలమ్మా? బయాస్డ్గా ఉండాలా, అన్బయాస్డ్గా ఉండాలా? అన్బయాస్డ్. అన్బయాస్డ్ అంటే మీనింగ్ ఏంటి? అన్ఇన్ఫ్లుయెన్స్డ్. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటాం మనం? వితౌట్ ఎనీ రిలేషన్షిప్స్, వితౌట్ ఎనీ ప్రెజర్స్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఎనీ పర్సనల్. సార్ రిలేషన్షిప్స్ ఉండాలా ఉండకూడదా అమ్మా? ఉండకూడదు. రిలేషన్షిప్స్ అనేవి ఉండకూడదు. సార్ రిలేషన్షిప్స్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే Recording in progress. డెఫినెట్లీ రిలేషన్షిప్ ఉంటే క్లయింట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. క్లయింట్కి మనకి రిలేషన్షిప్ ఉంటే ఆడిటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ చూసాం. పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అదే బిజినెస్కి అదే పర్సన్ ఆడిట్ చేసుకుంటే ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని చూసాం. నెక్స్ట్ ప్రెజర్ కూడా ఉండకూడదు. సో ఎంప్లాయీని ఆడిటర్ కింద అపాయింట్ చేస్తే ప్రెజర్ ఉంటుంది. సో జాబ్లోంచి తీసేస్తాను, సాలరీ తగ్గిస్తాను అని ప్రెజర్ ఉంటుంది. సో అది కూడా ఉండకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. అండ్ ఎక్స్పెక్టేషన్స్, యూ డూ నాట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ది క్లయింట్ బికాస్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్, దట్స్ వై దే ఆర్ ఆఫరింగ్ దట్ గిఫ్ట్స్. సో ఇది కూడా చెప్తున్నాం మనం. అండ్ you have any shareholders, then you obviously influence. This is a financial influence. You or your relative have a shareholders, definitely మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చెప్పుకున్నామా ఇవన్నీ? సో ఇది ఫస్ట్ కీవర్డ్ అమ్మా. వాట్ ఈస్ ద సెకండ్ కీవర్డ్? సెకండ్ కీవర్డ్ చూడండి. వాట్ ఈస్ ద సెకండ్ కీవర్డ్? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సార్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేస్తాం. మనం చెక్ చేసేది ఏంటి? కంపెనీ బిల్డింగ్నా, కంపెనీ ఎంప్లాయీస్నా, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో వీఆర్ చెకింగ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? చాలా మంది ఏమనుకుంటారంటే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే క్యాష్ బుక్, సేల్స్, ఇవి అవి మెయింటైన్ చేసే ప్రతి రికార్డు ఏదైనా సరే ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటారు కదా. బట్ హియర్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీన్స్ క్యాష్ బుక్, సేల్స్, డేటాస్ లెడ్జర్ ఇవన్నిటిని సమ్మరైజ్ చేసి బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేస్తారు. ఇది పబ్లిక్ ఇష్యూ చేస్తారు. క్యాష్ బుక్ బయటకి ఇష్యూ చేయరు. బయటకి ఇస్తారు క్యాష్ బుక్ని, ఓచర్స్ బయటకి ఇష్యూ చేయరు. వాటన్నిటిని సమ్మరైజ్ చేసి ఒక స్టేట్మెంట్స్ తయారు చేస్తారు. ఏంటి ఆ స్టేట్మెంట్స్? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఈక్విటీ ఎలా చేంజ్ అయింది అంటే ఎంతమంది ఇన్వెస్ట్ చేశారు, ఈ ఇయర్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఏమన్నా విత్డ్రా చేసామో, వాళ్ళ రిజర్వ్స్ ఎంత, వాటిని ఈక్విటీ అంటే షేర్ హోల్డర్ ఫండ్స్. ఈక్విటీ అంటే ఏంటమ్మా? షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఓన్లీ ఈక్విటీ, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా. ఈక్విటీ అంటే అందరూ ఏం రాసి వస్తారు తెలుసా? ఈక్విటీ, షేర్ క్యాపిటల్ రాసి వస్తారు. ఎన్ని మార్కులు వేస్తాడమ్మా? 0. ఎందుకు? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ కాదు. ఈక్విటీ అంటే ఏంటి? షేర్ హోల్డర్ ఫండ్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అది కూడా ఉంటుంది. ఈక్విటీ, ఇక్కడ ఈక్విటీ ఉంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా ఈక్విటీ ఉంది కాబట్టి అది రాసి వచ్చారు. ఎన్ని మార్కులు వచ్చినాయి? 0. సో మళ్ళీ అడుగుతున్నాను, ఈక్విటీ అంటే ఏంటి? షేర్ హోల్డర్ ఫండ్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏమేమి వస్తాయి మేజర్గా? ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఎవరిది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? ఏ షేర్ హోల్డర్స్ది? ప్రిఫరెన్సా, ఈక్విటీనా? అకౌంట్స్ కూడా ఐడియా ఉండాలి. చూసారు, ఆలోచిస్తున్నారు మీరు. ఇంటర్వ్యూలో ఇలా అడిగాడు అనుకోండి, నువ్వు ఆలోచించిన టక్ అయిపోయింది, వీ కాల్ యూ బ్యాక్ అంటారు. అంటే నువ్వు ఒక 1-2 seconds టైం తీసుకున్నావు ఈ క్వశ్చన్కి, వీ కాల్ యూ బ్యాక్ అంటారు. అంటే సెలెక్టెడా, రిజెక్టెడా? దట్ ఈస్ బిలాంగ్స్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. దానికి ఆలోచించాల్సింది ఏముంది? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ రిజర్వ్స్ సంబంధం ఉంది. వాళ్ళకి ఫిక్స్డ్గా డివిడెండ్ ఇస్తున్నాను. సరే, ఈ రిజర్వ్స్ అన్ని ఎవరివి? ఈక్విటీ షేర్. అందుకనే దాని పేరు షేర్ హోల్డర్ ఫండ్స్ అని వచ్చింది. దాన్ని ఈక్విటీ అట్లా. బట్ డెట్ అంటే ఏంటి సార్? ఎవరు ఇస్తారు అప్పుడు మనకి? డిబెంచర్స్, డిపాజిట్స్. మరి ప్రిఫరెన్స్ డెట్ కింద వస్తుందా, ఈక్విటీ కింద వస్తుందా? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ డెట్ కింద వస్తారా, ఈక్విటీ కింద వస్తారా? హైబ్రిడ్. దే వాంట్ ఈక్విటీ, దే ఆర్ నాట్ డెట్. బోత్ ఫీచర్స్ ఉంటాయి. అందుకనే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంత కనిపించదు మీకు వేరే కంపెనీస్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? మళ్ళీ అడుగుతున్నా. ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్, డెట్ అంటే డిబెంచర్స్. అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇస్తారమ్మా అప్పు? డిబెంచర్స్. ఇంట్రెస్ట్ ఎవరికి ఇస్తుంది? డిబెంచర్స్, డిపాజిట్స్, లోన్స్. కంపెనీ ఎలా రన్ అవుతుంది? డబ్బులు ఉంటాయి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి, అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి. డెట్, ఈక్విటీ, డెట్ కాంబినేషనే కంపెనీ. అది తీసుకెళ్ళి అసెట్స్ కొంటాం.
అసెట్ సైడ్ టాలీ అవుతుంది. ఓకే, దాంతో బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ ఎవరు? ఈ ఈక్విటీ. డెట్ వాళ్ళే కాదా? కాదు, డెట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తున్నా నేను, వాళ్ళకి ప్రాఫిట్స్తో సంబంధం లేదు. ఇదో క్లారిటీ. సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం ఆ ఈక్విటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మేబీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయకపోయినా ప్రాఫిట్ యాడ్ అవుతూ ఉంటుంది కదా. సో దాన్ని స్టేట్మెంట్ అయ్యా. అంటే ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే క్యాష్ బుక్ అవన్నీ బయటకి ఇష్యూ చేస్తాను. నేను ఏమేమి ఇష్యూ చేస్తాను మా చెప్పండి. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి తయారు చేస్తాను? బ్యాలెన్స్ షీట్ అందరు చెప్పాలి. ఓకే, బ్యాలెన్స్ షీట్ చూసారు ఎప్పుడైనా? బ్యాలెన్స్ షీట్ చేశారు కూడా. టాలీ అయిందా? అయింది. ఇంటర్లో ఒకసారి ఎప్పుడో అయ్యింది, ఫౌండేషన్లో అవ్వలేదా? అయింది. చేశారా? అయిందా? అయిందా? ఓకే. మీకమ్మా చేయలేదు, అయింది. చేసే అప్పుడప్పుడు చేశారు కూడా. అంటే టాలీ అవ్వకపోయినా మీరు టాలీ చేశారు. అవును, చేస్తామమ్మా, అంతే కదా. అట్లా వదిలేస్తాం ఏంటి? ఎక్స్పెన్స్ అకౌంట్ ఏ అకౌంట్ వేసి ఏదో అమౌంట్ మ్యాచ్ చేస్తాం, అంతేగాని బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వకుండా వదిలేస్తాం. బ్యాలెన్స్ షీట్ చూసే ఉంటారు. ఏముంటాయమ్మా బ్యాలెన్స్ షీట్? అసెట్స్, లయబిలిటీస్. P&L అకౌంట్ ఎప్పుడైనా చూసారా? చేశారా? ఏమేమి ఉంటాయి? పర్టికులర్స్ ఉంటాయి. ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, రైట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎప్పుడైనా చూసారా? చేశారా? లేదు. ఎక్కడ వస్తుంది మీకు అంటే మూమెంట్ ఆఫ్ ఫండ్స్, క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్. క్యాష్ ఇన్ఫ్లో అంటే వచ్చావా, వెళ్ళిపోయావా, క్యాష్ వచ్చేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్యాష్ ఇన్ఫ్లో అబ్బాయి, క్యాష్ అవుట్ఫ్లో చెప్తాడు ఎగ్జాంపుల్. క్యాష్ ఇన్ఫ్లో ఒక ఎగ్జాంపుల్, కంపెనీ లోపల క్యాష్ వస్తుంది ఒక ఎగ్జాంపుల్. ఇష్యూ ఆఫ్ షేర్స్, సేల్స్. అవుట్ఫ్లోకి ఒక ఎగ్జాంపుల్ చెప్పమ్మా. ఇంట్రెస్ట్ పెయిడ్, మళ్ళీ రిసీవ్డ్ కూడా ఉంటుంది. పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్, మళ్ళీ క్రెడిట్ అయితే రాదు. ఇట్లా సాలరీస్ పెయిడ్, పేమెంట్, పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్. క్లియర్గా చెప్పాలి. పర్చేజెస్ అంటే క్రెడిట్ కూడా ఉంటుంది, మళ్ళీ క్రెడిట్ రా. క్యాష్ ఇన్ఫ్లో స్టేట్మెంట్ వేయాలా? ఒక ట్రాన్సాక్షన్ కాదు, ఇన్ఫ్లో అవుట్ఫ్లో చాలా ఉంటాయి కదా, సమ్మరీ చేయాలి. నెంబర్ 4, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఫుల్ ఫామ్ ఏంటమ్మా? SEC అంటే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటి? ఎక్సలెంట్. షేర్ హోల్డర్ ఫండ్స్. షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఏంటి? ఈక్విటీ అంటేనే షేర్ హోల్డర్ ఫండ్, మళ్ళీ ఈక్విటీ ఏంటి? ఏ క్యాపిటల్? ఈ ఇయర్ ప్రాఫిట్ ఆబ్వియస్లీ అది రిజర్వ్స్ యాడ్ అవుతుంది. సార్ మేబీ నువ్వు న్యూ షేర్స్ ఇష్యూ చేస్తేనే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. అయినా సరే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుందంటే దేని వల్ల చేంజ్ అవుతుంది? రిజర్వ్స్ వల్ల. అర్థమైందా అమ్మా? సో అంటే ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా ఈక్విటీ? ఇంక్రీజ్ అవుతుంది. దాని స్టేట్మెంట్ వేయాలి కదా. ఎలా వేస్తావు చెప్పమ్మా? ఓపెనింగ్. ఓపెనింగ్ అంటే ఏంటి చెప్పండి? ఓపెనింగ్ అంటే ఏంటి నాన్న? ఇయర్ ఓపెనింగ్ ఎప్పుడు? డేట్ ఎప్పుడు? 1st April. ప్లస్ ఎడిషన్స్. ఎప్పుడు ఎడిషన్స్ జరుగుతుంది? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసినప్పుడా, లేకపోతే పే చేసినప్పుడా? ఇష్యూ చేసినప్పుడు. సార్ ఇష్యూ చేసినప్పుడు మీకు ఎడిషన్స్ అవుతాయి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అమ్మా? ప్లస్ అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడా, లాస్ వచ్చినప్పుడా? మరి ఇది డిక్రీజ్ కూడా అవ్వచ్చు. ఇష్యూ చేసినప్పుడు కాదు, ఇది బైబ్యాక్. బైబ్యాక్ అంటే ఏంటమ్మా? ఇష్యూ చేయలేదు, నేను ఏం చేశాను? షేర్లు మళ్ళీ కొనేసుకున్నాను. అప్పుడు ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? షేర్ క్యాప్ డిక్రీజ్ అవుతుంది. బైబ్యాక్ అంటే ఏంటమ్మా? ఇష్యూకి రివర్స్. ఇష్యూ చేయడం అంటే షేర్స్ ఇష్యూ చేయడం. బైబ్యాక్ అంటే అవి మళ్ళీ మనం కొనేస్తాం. డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చినప్పుడమ్మా? ఇవన్నీ అడ్జస్ట్ చేస్తే క్లోజింగ్ వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఈ స్టేట్మెంట్నే ఏమంటారు చెప్పండి? ఈ స్టేట్మెంట్ని ఏమంటారు? ఈ స్టేట్మెంట్కి ఒక పేరు పెట్టాను ఇలా. ఇదిగో ఇప్పుడు నేను వేసిన స్టేట్మెంట్ని ఏమంటారు?
స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. మళ్ళీ అడుగుతున్నాను, బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి? అసెట్స్ కామా లయబిలిటీస్. సార్ పిఎన్ఎల్ అకౌంట్లో ఏముంటాయి? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్. సార్ వీటన్ని డీటెయిల్స్ క్యాష్ బుక్ అవన్నీ ఉంటాయి, అవి ఇష్యూ చేయం బయటికి. ఈ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఏం ప్రిపేర్ చేస్తాం? ఇవన్నీ ఏంటమ్మా? ఇవన్నీ స్టేట్మెంట్స్. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏమేమి ఉంటాయి? క్యాష్ ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటి? స్టేట్మెంట్. సో ఇవి సమ్మరీనా డీటెయిల్డ్? సమ్మరీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్లో అసెట్లో డెటార్స్ ఉంది 2 crores. ఒక డెటార్ అనే చాలా ఉంటారా? ఆ బుక్ మొత్తం ఇవ్వకపోయినా అట్లీస్ట్ నేమ్స్ అన్నా చెప్పాలి, ఎంతమంది ఉన్నారు ఏంటి, డీటెయిల్స్ ఇవ్వాలా అవసరం లేదా? అందుకని 6th one. ఇప్పుడు నేను ఈ 4 documents సమ్మరీ కాబట్టి నేను 5th document డీటెయిల్స్ చేస్తాను. ఏం చేస్తానమ్మా? దీనికి ఒక పేరు పెట్టాను టెక్నికల్గా. ఏంటమ్మా? నోట్స్ టు అకౌంట్స్. నోట్స్ టు అకౌంట్స్. నోట్స్ టు అకౌంట్స్. నోట్స్ టు అకౌంట్స్ అంటే ఏంటి సార్? డీటెయిల్స్. డీటెయిల్స్ని టెక్నికల్గా ఏమంటానమ్మా? షెడ్యూల్స్. ఏమంటామమ్మా? దేనికి డీటెయిల్స్? ఎవరికి డీటెయిల్స్? ఎవరికి డీటెయిల్స్ అమ్మా? వేటికి డీటెయిల్స్ ఇస్తున్నాను నేను? బ్యాలెన్స్ షీట్కి, ఇంకా పిఎన్ఎల్కి, ఇంకా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి, ఇంకా స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్. వీటికి డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడ ఇస్తాను? దాని పేరేంటి? నోట్స్ టు అకౌంట్స్. నోట్స్ టు అకౌంట్స్లో ఇస్తాను ఆ డీటెయిల్స్. సార్ నోట్స్ టు అకౌంట్స్లో ఆ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా అడిషనల్గా సార్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు రూల్స్ ఏమన్నా ఫాలో అవుతారా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఏంటి? అకౌంటింగ్ రూల్స్. అకౌంటింగ్ రూల్స్ని ఏమంటారమ్మా? అకౌంటింగ్ పాలసీస్. రూల్ని ఏమంటారు టెక్నికల్గా? పాలసీ. అకౌంటింగ్ రూల్ అని రాయాలి, అకౌంటింగ్ పాలసీస్. ఒక ఎగ్జాంపుల్, డిప్రిసియేషన్. ఏ పాలసీ ఫాలో అవుతాం? మెథడ్. Statement, ఇంకా reducing ఏది ఫాలో అవ్వాలి నేను? డబ్ల్యూడివి ఫాలో అవ్వాలా, ఎస్ఎల్ఎం ఫాలో అవ్వాలి? manufacturing motorcycles అయితే straight line method. ఎస్ఎల్ఎం వద్దా? వెయిటెడ్ యావరేజ్ వద్దా? అవ్వకూడదా? షూర్. For motorcycles, manufacturing companies straight line method. కంపల్సరీనా? Their wish. వేరే విషయం. అయితే నేను మోటార్ సైకిల్ అమ్మా. ఇప్పుడు మోటార్ సైకిల్ మ్యామ్ ఇప్పుడు చెప్పమ్మా, ఎస్ఎల్ఎమ్మా డబ్ల్యూడివి? ఏదో ఒకటి చెప్పమ్మా. నువ్వే మేనేజరు, అకౌంట్స్ మేనేజర్ నువ్వు. అంటే motorcycle manufacturing companies వరకు SLM ఫాలో అవ్వచ్చు. మిగతా వాళ్ళు నేను డబ్ల్యూడివి ఫాలో అవుతాను. అవ్వచ్చు. అవచ్చా? motorcycle నువ్వేం ఫాలో అవుతావమ్మా? నువ్వు ఎస్ఎల్ఎం ఫాలో అవ్వు, నేను డబ్ల్యూడివి ఫాలో. డబ్ల్యూడివి నువ్వు డబ్ల్యూడివి. మరి ఏది ఫాలో అవుతున్నావు చెప్పాలా? చెప్తేనే కదా అర్థమైంది. ఎక్కడ చెప్పాలి? టీవీ 9లోనా మా టీవీలోనా? మా టీవీ. నేను ఏదో అడిగాను, కొంచెం కూడా గ్యాప్ లేకుండా మా టీవీ అంట. టీవీ 9 మా టీవీలో కాదు. ఎక్కడ చెప్పాలి? నోట్స్ టు అకౌంట్స్. నేను అడిగితే చెక్కమని చెప్పేటం నేను మా టీవీ అని. నోట్స్ టు అకౌంట్స్లో చెప్పాలి ఏ మెథడ్స్ ఫాలో అవుతున్నావు, ఏ పాలసీస్ ఫాలో అవుతున్నావు, అప్పుడే కదా అర్థమయ్యేది. ఓకేనా? సో ఒకటి బ్యాలెన్స్ షీట్ ఎన్ని పేజెస్ ఉంటుంది? ఒక పేజ్. పిఎన్ఎల్ ఒక పేజ్. సమ్మరీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ ఒక పేజ్. నోట్స్ టు అకౌంట్స్ ఒక పేజ్ ఉండదు, 50-60 pages ఉంటుంది. ఎందుకంటే డీటెయిల్స్ ఇవ్వాలి, పాలసీస్ అన్ని చెప్పాలి నీట్గా. మేము ఎస్ఎల్ఎం ఫాలో అయ్యాం, మేము డబ్ల్యూడివి ఫాలో అయ్యాం, ఇది ఫాలో అయ్యాం, అది ఫాలో అయ్యాం, అవన్నీ ఫాలో అవుతూ ఈ ప్రిపేర్ చేస్తాం ఈ డాక్యుమెంట్స్. వీటినే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఏ స్టేట్మెంట్స్ అంటారమ్మా? దీన్నే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటారు. దీన్ని మేము వెరిఫై చేస్తాం. కాకపోతే ఇవి చెక్ చేయడానికి నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను, బుక్స్ చెక్ చేస్తాను. కానీ అల్టిమేట్గా నేను ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్తాను, అంతే ఒపీనియన్. అంతేగాని క్యాష్ బుక్ రైట్ ఉంది, బ్యాంక్ బుక్ రైట్, ఇవి చెప్పారంటే అవి ఉన్నట్టే కదా, వాటి సమ్మరీనే కదా ఇవి. నువ్వు వాటి గురించి మళ్ళీ మాట్లాడక్కర్లా. వీటి మీద నువ్వు ఒపీనియన్ ఇచ్చావంటే అల్టిమేట్గా వాటి మీద ఇచ్చినట్టు. ఏమేంటి చెప్పండి అమ్మా? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే దాని నేమ్ ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి వస్తాయి? బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్,
స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, నోట్స్ టు అకౌంట్స్. బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయి? అసెట్స్ అండ్ లయబిలిటీస్. పిఎన్ఎల్లో, ఇన్కమ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. ఓకేనా? నోట్స్ టు అకౌంట్స్లో డీటెయిల్స్. ఇంకా అందరూ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఈ మెథడ్ ఫాలో అయ్యారు. అవునమ్మా, ఎస్ఎల్ఎం అకౌంటింగ్ స్టాండర్డా కాదా? డబుల్ డివి నేను చెప్పలేదంటే ఏది ఫాలో అవుతుందండి తెలుస్తుందా? అకౌంటింగ్ స్టాండర్డ్స్లో మెథడ్స్ స్టాండర్డ్ ఒకటే, కానీ అందులో మెథడ్స్ ఏం చెప్తారు? 5-6 చెప్పి నీ ఇష్టం ఏదో ఒకటి ఫాలో అవ్వండి నువ్వు చెప్పినట్టు. అది ఏది ఫాలో అవుతున్నావో మనం చెప్పాలా? ఎక్కడ చెప్పాలి? మా టీవీలో చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? డీటెయిల్స్ కాదు, నోట్స్ అకౌంట్స్లో చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? డీటెయిల్స్ అనొద్దా? డీటెయిల్స్ని ఏమనాలి? షెడ్యూల్స్ అనాలి. టెక్నికల్గా డీటెయిల్స్ నేను రాస్తా మీరు అంటారా? షెడ్యూల్స్ అనాలి. టెక్నికల్ వర్డ్స్. కొత్త లాంగ్వేజ్ కదా మీరు నేర్చుకునేది. సరే, ఓకే, ఫైన్. వీటినే నేను ఒపీనియన్ ఇచ్చి చెక్ చేసి ఒపీనియన్ ఇస్తాను. సార్, వీటినే సెకండ్ కీవర్డ్ ఏం చెప్పాను? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు కొంచెం టెక్నికల్గా రాదు. బ్యాలెన్స్ షీట్నే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటారు. ఏంటమ్మా? ఆ రోజు అంటే 31st March రోజు మీ పొజిషన్ ఇది, అంటే మీ అసెట్స్ ఇవి, మీ లయబిలిటీ బ్యాలెన్సెస్ ఇవి. ఆ బ్యాలెన్సెస్నే పొజిషన్ అంటారు. ఏంటమ్మా ఏమంటారు? బ్యాలెన్స్ షీట్నే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. పిఎన్ఎల్నే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఏంటమ్మా అది? సో అంటే మీ పర్ఫార్మెన్స్ ఇది, మీ ప్రాఫిట్ లాసా, మీరు ఈ ఇయర్ ఇలా పర్ఫార్మ్ చేశారు, ఫర్ ది పీరియడ్ ఉంటుంది, అది యాజ్ ఆన్ డేట్ కాదు. ఓకేనా? సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పిఎన్ఎల్? దిస్ ఈస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. పిఎన్ఎల్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్, అకౌంట్ ఆ స్టేట్మెంట్? అందరూ ఏం చెప్పొచ్చారు తెలుసా? అకౌంట్ అని చేసి స్టేట్మెంట్ కాదు. బీకామ్ వాళ్ళు వీళ్ళ మన వాళ్ళు సిఏ వాళ్ళు వీళ్ళంతా ఫస్ట్ రోజు వస్తారో చెప్తారు. బీకామ్ వాళ్ళు అందరూ ఏమని ఉంటారమ్మా? పిఎన్ఎల్ ఈజ్ అకౌంట్ అని అంటారు. ఓకే, పోయిందా? వీ కాల్ యూ బ్యాక్ సార్ అంటారు. పిఎన్ఎల్ ఈజ్ అకౌంట్ అంటారు. అందరూ అదే అనుకుంటారు. స్టేట్మెంట్ బేసిక్ క్వశ్చన్ అమ్మా. మిమ్మల్ని అడగరులే ఆ క్వశ్చన్, మిమ్మల్ని వేరే అడుగుతారు. సిఎంఏ వాళ్ళని పట్టుకొని పిఎన్ఎల్ అకౌంట్ స్టేట్మెంట్ అంటే తక్కువని చెప్తాడు స్టేట్మెంట్. వాడికి ఫస్ట్ రోజు క్లాస్లో వచ్చేస్తా. స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఏంటమ్మా పిఎన్ఎల్ నేమ్? స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫుల్ ఫామ్ ఇస్ అ టెక్నికల్ వర్డ్. చూడకూడదు అట్లా, చూసుకోవాలి. స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫుల్ ఫామ్ ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. చెప్పండి అమ్మా. స్టేట్మెంట్ ఆఫ్ దాన్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. దాన్ని సింపుల్ రివర్స్ చేసి నోట్స్ టు అకౌంట్స్ ఇస్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఆ పేరే అది, దాని టెక్నికల్ నేమ్ అది. నెక్స్ట్ నోట్స్ టు అకౌంట్స్ చూద్దాము ఒకసారి. సో ద నెక్స్ట్ కీవర్డ్ ఈస్ అ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏంటమ్మా నెక్స్ట్ కీవర్డ్? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ కీవర్డ్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. సెకండ్ వన్ ఏంటమ్మా? పిఎన్ఎల్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. థర్డ్ వన్ ఏంటమ్మా? క్యాష్ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్. నెక్స్ట్ వన్ నోట్స్ టు అకౌంట్స్ అంటే ఏముంటాయమ్మా? నోట్స్ టు అకౌంట్ షెడ్యూల్స్ టు బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అకౌంటింగ్ పాలసీస్ ఫాలో, అన్నీనా మనం ఫాలో అయినాయి. దే హ్యావ్ గివెన్ సో మెనీ మెథడ్స్. అందులో నేనేం ఫాలో అవుతున్నాను చెప్పాలి, అన్నీ చెప్పకూడదు. అన్నీ ఉంటాయి ఆల్రెడీ నెట్లో. నేనేం ఫాలో అవుతున్నాను దాన్ని ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేశారు, ఏ పాలసీ ఫాలో. Next one is the statement of changes in equity. Obviously, the name itself is the statement of changes in. I give 2 minutes. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి చూడుకుంటా. 1 minute. తలపడుకుని చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి, లేకపోతే 10 times in position. చూడుకుని చెప్పాలి.
టైం అప్ అమ్మా ఇప్పుడు చెప్పాలి. నీ పేరమ్మా? హర్షత. హర్ష చెప్పమ్మా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. టెక్నికల్ నేమ్ కూడా చెప్పాలి. పిఎన్ఎల్. వన్, టూ, త్రీ, ఫోర్. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. అయిపోయింది. Statement of financial position, P&L account, statement of financial performance, cash flow statements, statement of cash inflows and outflows, notes to accounts, schedules to balance sheet, profit and loss account, cash flow statements, and accounting policies followed. Next, statements of changes in equity. వన్. Statement of financial position, profit and loss, statement of financial performance, cash flow, statement of movements of funds, cash inflow outflow, statement of changes of equity, first notes, వన్, టూ. అకౌంట్స్ నోట్స్. ఏం నోట్స్ అమ్మా? అకౌంట్స్ నోట్స్. వన్, టూ, according to policy, త్రీ, ఫోర్, ఫైవ్. నోట్స్ అకౌంట్స్ అన్నా చదవాలి. అయ్యో సరే, ఈసారి ట్రై చేయండి, తర్వాత మళ్ళీ రేపు అడుగుతాను. సో దిస్ ఈజ్ ద సెకండ్ కీవర్డ్, రైట్? సార్ నిజంగా కంపెనీస్ వీటిని ప్రిపేర్ చేస్తారు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా? అవునా? మీకు తెలిసిన కంపెనీస్ కొన్ని చెప్పండి. ఇన్ఫోసిస్, టీసీఎస్. మార్నింగ్ వెళ్ళొచ్చు. సో దే ఆర్ కండక్టింగ్ ద ఇంటర్వ్యూ. మన స్టూడెంట్స్ వెళ్ళారు ఇంటర్వ్యూకి. అసెస్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి ఏమేమి అడుగుతారు, ఎలా చెప్పాలి ఏంటని ధైర్యం చెప్పొచ్చాను. ఐ థింక్ సెలెక్ట్ అయి ఉంటారు, చేస్తారు, ఫోన్ చేస్తారు. సరే, ఇంకా ఇంకొక టెక్ మహీంద్రా. నువ్వు కూడా చెప్పినాను ఏదో ఒక కంపెనీ పేరు. అసెంచర్. కంపెనీ పేరు ఒకటి చెప్పమ్మా. ఒక కంపెనీ పేరు గుర్తు రావట్లేదా? మంచి పాపులర్ కంపెనీ అమ్మా, మన అంబానీ గారిది. ఏం కంపెనీ అది? అయిపోయింది. రిలయన్స్, టీసీఎస్ చెప్పాడు ఆయన. రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, జెన్పాక్ట్, హెచ్యుఎల్. రోజు కనిపించేయండి. మన పేస్ట్ వాడేది ఏంటమ్మా? హెచ్యుఎల్. ఏదో ఒకటి అన్ని చెప్పేట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కంపెనీస్. సో చూద్దాం, ఒక్కొక్కటి ఓపెన్ చేసి. రిలయన్స్ ఓపెన్ చేద్దాం, పెద్ద మనిషి కాబట్టి. రిలయన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూద్దాం, అసలు ఉన్నాయా లేవో చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది వాళ్ళ సైట్ ఓపెన్ అయింది. క్లిక్ చేశాను దాన్ని. విల్ టేక్ టైం. సో యాన్యువల్ రిపోర్ట్ అందులోనే ఉంటాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది ఎందుకని మీకు తర్వాత చెప్తాను, కానీ ఉందో లేదో చూద్దాం అసలు. ఇదిగోండమ్మా, ఏంటంట ఇది? ఎవరిదంటే ఈ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వాళ్ళ థీమ్ ఏంటంట? గ్రోత్ ఈస్ లైఫ్. వాళ్ళు ఏ బిజినెస్లో ఉన్నారమ్మా? ఇదేదో ఏం బిజినెస్ అమ్మా ఇది? చెప్పాలి. ఫ్రూట్స్ కాదు. రిలయన్స్ ఫ్రెషర్. ఇదేంటిది? జియో. సో మీకు జనరల్ నాలెడ్జ్ తక్కువ. ఇదేంటిది? జీ ఎంటర్టైన్మెంట్. అలా చెప్పాలి మీరు, బ్రాంచ్ పేరు చెప్పాలి. ఇదేంటి?
కన్స్ట్రక్షన్, ఇది ఇంక్లూడ్ కమ్యూనికేషన్, జియోస్. ఇదేంటి హోటల్స్, దే ఆర్ నాట్ టు హోటల్స్ ఆల్సో. ఎవరు ఎవరు ఈ పెద్ద మనిషి ఎవరు? అమ్మో కష్టమే మీకు, ఏం తెలీదా మీకు? ద పర్సన్ హూ స్టార్టెడ్ రిలయన్స్, అనిల్ అంబానీ. హూ ఇస్ ద పర్సన్ హూ స్టార్టెడ్ రిలయన్స్? ధీరుభాయ్ అంబానీ. కష్టమే. ఈజ్ ద పర్సన్ ధీరుభాయ్ అంబానీ అమ్మ, హూ స్టార్టెడ్ రిలయన్స్. వాళ్ళ నాన్న అక్కడ ఉంది చూడు, శ్రీ ధీరుభాయ్ అంబానీ, హూ స్టార్టెడ్ ద రిలయన్స్. సైకిల్ మీద చీరలు అమ్ముకునేవాడు, కంపెనీ స్టార్ట్ చేసి పెద్దదైంది. వీ హ్యావ్ ఎ స్టోరీ. సర్లే, హూ ఇస్ దిస్ పర్సన్? అమ్మా, ఎవరు ముఖేష్ అంబానీ? రిలయన్స్కి ఏమవుతారు? ఎండి అండ్ సి, చైర్మన్ అండ్ ఎండి, నాట్ సిఇఓ. ఓకే, చైర్మన్ అండ్ ఎండి, రైట్. పెద్ద ఆయన, పెద్ద మనిషి. వాళ్ళ నాన్న మరి ఉన్నాడా? లేదా? లేడా? ఉన్నాడా? చాలా నాలెడ్జ్ ఉంది మీకు, జనరల్ నాలెడ్జ్. అసలు మిమ్మల్ని చాలా ఆడుకోవచ్చు ఇట్లయితే. స్టూడెంట్కి బాగా తెలియదమ్మా అన్ని. ఫ్యాకల్టీ చక్కగా సైలెంట్గా ఉన్నది చెప్పుకుని వెళ్ళిపోతారు. స్టూడెంట్కి ఏం తెలియదు. ఏముంది ఇంకా ఫ్యాకల్టీదే రాజ్యం. ఉన్నాడా అంటే ఉన్నాడంట, లేడంటే లేడంట, చనిపోయాడు. మరి నా పని అది కదమ్మా. ఓకేనా? దట్ ఈస్ మై డ్యూటీ. ఓకే, రైట్. మా ఇక్కడ ఇండెక్స్ అంటారు, దీన్ని ఏమంటారు? ఇఫ్ మీ బుక్ ఉన్నట్టు ఇండెక్స్లో నేను ఒకటి జూమ్ చేస్తాను, అది చదవండి. అందరూ రెడ్ కలర్లో ఉంటుంది, చదవండి అమ్మా. ఏంటి లాస్ట్లో పెడతారు. మనం చూడాలనుకున్నది కూడా ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. పేజ్ నెంబర్ ఎంత? వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం. నెంబర్ డాక్యుమెంట్ ఊరికే వెళ్దాం. డబుల్ పేజ్ ఉంది కదా, అసలు వెళ్ళట్లేదులే. సరే, స్క్రోల్ చేద్దాం. పేజ్ నెంబర్ ఒకసారి ఎవరైనా కనిపిస్తే చెప్పండి. 253. ఇంకా వెళ్ళాలి. This is the audit report, and let's start with the audit report. Financial statements ఉంటాయమ్మా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. హూ ఆర్ ది ఆడిటర్స్ ఫర్ దిస్? ఆడిటర్స్ ఎవరు రిలయన్స్కి? మెయిన్ ఆడిటర్ ఎవరు? చదవాలి అక్కడ. ఎవరు మెయిన్ ఆడిటర్? కనపట్లేదా? అమ్మో, హూ ఆర్ ద మెయిన్ ఆడిటర్స్ అమ్మా? అరే, డెలైట్ వాళ్ళ ఆడిటర్స్. అమ్మో కష్టమే. ఇంత జూమ్ చేస్తే మీరు చెప్తున్నారా? ఆడిటర్స్ ఎవరంటే ఆలోచిస్తున్నారా ఏంటి? కొంప తీసి సూపర్. వస్తున్నా వాళ్ళు కూడా జాయింట్ ఆడిటర్స్. ఓకేనా? మెయిన్ ఆడిటర్ ఇస్ ద డెలైట్. ఓకే, చాలు. ఈ మాత్రం చాలు నాకు, ఈ మాత్రం హింట్ ఉంటే చాలు. సరే, వాట్ ఈస్ ద ఫస్ట్ డాక్యుమెంట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్? ఉందా? వాట్ వీ లర్న్ ఈస్ కరెక్ట్. వాట్ ఈస్ ద సెకండ్ డాక్యుమెంట్? స్టేట్మెంట్ ఆఫ్ ఎస్. ఇది కూడా కరెక్టే, మనం నేర్చుకున్నది. మన బుక్లో ఉన్నదే ఉంటుంది ఏంటమ్మా? స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. ఎస్, అసలు ఏం కొంచెం కూడా మార్పు లేదు. స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సూపర్. అసలు ఏది చదువుకుంటే అది కనిపిస్తుంది మనకి. లేటెస్ట్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, నోట్స్ టు అకౌంట్స్. అకౌంట్స్ టు నోట్సా, నోట్స్ టు అకౌంట్సా? నోట్స్ టు అకౌంట్స్. మనం ఏది చదువుకుంటే అదే ఉందా లేదా? సరే, నువ్వేదో నీకు నచ్చిన కంపెనీ ఓపెన్ చేసావు, అది చూపించావు. మీరు ఒక కంపెనీ చెప్పండి, అదే ఓపెన్ చేద్దాం. అందులో కూడా ఏ ఉంటే అప్పుడు నేను నమ్ముతాను, అయితే నేను ఏది నమ్మను. ఏ కంపెనీ? నేను నమ్మను కదమ్మా. మీరు నేను నాకు అసలు ప్రూఫ్ లేదే. ఐ విల్ నాట్. విప్రో.
సార్ ఒక పేజే ఉంటుందన్న 308 to 450. పిల్ల మా ఫ్రెండ్స్ చిన్న పేజీలు కదా. ఓకే నువ్వు అదంటున్నావా? బ్యాలెన్స్ షీట్ ఒక పేజే కదా ఉంది. చెప్తాను మిగతా ఏంటని చూద్దాం. సరే మా అమ్మాయి అడిగింది కాబట్టి మిగతా కూడా చూద్దాం. మరి నాకు ఆ డౌట్ వచ్చింది, 308 పేజీలు ఇది ఉంది, మరి ఈ ముందు పేజెస్ అన్ని ఏం చెప్పుంటారు? వాళ్ళ నాన్న గురించి ఒక పేజ్ 2 పేజీలు చెప్పాడు. వాళ్ళ నాన్న ఏంటి అది ఏంటి అని 2 పేజీలు చెప్పాడు. చూడండి అమ్మా, వాళ్ళ నాన్న గురించి చెప్పాడా లేదు. మళ్ళీ వాళ్ళ సమరీ చెప్పాడు, వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్, వాళ్ళ రెవెన్యూ ఎంతమ్మా? 9,74,864 crores. నాకు ఒక 2 ఇచ్చినా సరిపోతుంది. చాలా సరే. నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా? 73,670 crores. నేను ఐఎమ్ ఆల్సో షేర్ హోల్డర్, ఇవ్వట్లేదు నాకు. సరే దెన్ అమ్మా ఇదిగో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్లో నేను కూడా ఉన్నా, నా మనీ కూడా ఉంది అందులో, రైట్? సో దిస్ ఇస్ ద సమ్మరీ అమ్మా. అండ్ దే హ్యావ్ దిస్ డిస్కషన్. ఆయన గురించి ఏదో చెప్పాడు ఆయన ఓనరు. ఇగో ఏం చెప్పాడు మీరే చూడండి, మిగతా 308 పేజెస్లో ఏం చెప్పాడు చూడండి. ఏంటంట వాళ్ళు ఇదిగో రీటైల్లో ఉన్న వాళ్ళు రిలయన్స్ అనే పేరు మీద ఏమేం బిజినెస్లు చేస్తున్నారో చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ఇన్వెస్ట్ చేసేవాడు ఇవన్నీ తెలుసుకుంటాడా లేదా? డైరెక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి వెళ్తారా? ఇది కూడా తెలుసుకుంటాడా? తెలుసుకున్న తర్వాత చూస్తాడు ఫైనాన్స్. అయినా సరే నువ్వు ఏం కంగారు పడద్దు, నేను సమ్మరీ ఇచ్చాను. డీటెయిల్ ఫైనాన్స్ స్టేట్మెంట్కి వెళ్ళి చూసుకో. తర్వాత అసలు మేము ఏం చేస్తున్నామో చెక్ చేసుకో. ఇన్వెస్ట్ చేసారు ఏం చేస్తున్నారంట వాళ్ళు? రీటైల్, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, జియో మార్ట్, డిజిటల్ సర్వీసెస్ ఏంటమ్మా అది? రిలయన్స్ జియో, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, జీ సినిమాస్, జీ ఎంటర్టైన్మెంట్, ఆయిల్ టు కెమికల్స్, వాళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారమ్మా, గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దట్ ఈస్ వాళ్ళ పాస్ట్ 5 years నుంచి కంపారిజన్ గ్రోత్, ఇవన్నీ గ్రోతే చూపిస్తారు ఆబ్వియస్లీ. ఇదిగో ఆయన గురించి ఏదో చెప్తున్నాడు, నేనేం చేయబోతున్నాను నెక్స్ట్ ఇయర్ అని. నీట్గా చదవండి. మరి ఇవన్నీ చేస్తాడంట. ఈ సెక్టార్లో ఈ డెవలప్మెంట్స్ తీసుకొస్తాను నెక్స్ట్ ఇయర్. ఎందుకు చెప్తున్నాడు? ఇన్వెస్టర్ నీడ్ దట్. ఫుల్ఫిల్లింగ్ యాస్పిరింగ్ ద న్యూ ఇండియా, ఇదంతా తీసుకొస్తాడంట. చూద్దాం ఏం తీసుకొస్తాడు నెక్స్ట్ ఇయర్. ఇవన్నీ చదువుకునే ఇన్వెస్ట్ చేయండి. ఎన్ని పేజెస్ చదవాలమ్మా ఇన్వెస్ట్ చేయాలంటే? రిలయన్స్లో 100 pages చదువుకుని ఇన్వెస్ట్ చేయండి. యూ గెట్ టు నో. అది చెప్తాను అది కూడా ఏంటి అనేది. బట్ బ్యాలెన్స్ షీట్ అయితే చూస్తా డెఫినెట్లీ. ఒక వైజ్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎంపవరింగ్ ఇండియా టుగెదర్ ఏదో చేస్తారంట, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏం తర్వాత వస్తేలే, మనకి ప్రతిదీ డిస్కస్ చేస్తాం ఆడిటింగ్లో. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టాపిక్ కాబట్టి అక్కడికి జంప్ అయిపోయింది. కానీ తర్వాత వస్తుంది మనకి. ఎవరమ్మా యంగ్స్టర్స్ అంతా? ఎవరు చెప్పండి, యంగ్స్టర్స్ అంతా ఎవరు? వీళ్ళంతా ఫ్యామిలీ ఇద్దరే. ఫ్యామిలీ ఫోటోలు వేసుకుంటారా? అది ఎవరు యంగ్స్టర్స్? అరే మీరు ఎవరు యంగ్స్టర్స్? ఎవరమ్మా ఈ యంగ్స్టర్స్? ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజ్మెంట్. ఎవరమ్మా? నేను అప్పుడప్పుడు మేనేజ్మెంట్ అంటాను కదా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మేనేజ్మెంట్. అదిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అది జూమ్ చేస్తున్నా చెప్పట్లేదంటే. యంగ్స్టర్స్ని ఎందుకు తీసుకున్నారు? యంగ్స్టర్స్ వాళ్ళు ఎవరు థర్డ్ పర్సన్ అమ్మా? వీళ్ళదా? వీళ్ళు యంగ్స్టర్స్ కాదు. సరే, ఓల్డ్ పీపుల్నే ఎందుకు తీసుకున్నారు? అందరూ ఒక్కళ్ళైనా యంగ్స్టర్ ఉన్నారా? ఎతుకుదామా, చూద్దామా. మనలాగా యంగ్స్టర్స్ ఉన్నారా? నాలాగా. నేను యంగ్స్టర్, జస్ట్ 25 మొన్న వచ్చింది. 2000 బోర్న్. హ్యాపీనా? చూడండి ఎక్కడ ఉన్నారా యంగ్స్టర్? ఈయన కూడా హెయిర్ కలర్ వేసాడంతే, ఆయనేం యంగ్స్టర్ కాదు. ఓకే, వై? ఎక్స్పీరియన్స్ ఉంటే నాలెడ్జ్ ఉండాలిగా. లేటెస్ట్ జనరేషన్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, ముసలి వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? తెలియదు. వై? ఒక్కళ్ళు నేను తీసుకున్న యంగ్స్టర్ని నేను వదిలేసేవాడిని, ఈ పేజ్ స్క్రోల్ చేసి వెళ్ళిపోయాను. బట్ ఐ హ్యావ్ అబ్జెక్షన్ ఇన్ దిస్. ఎందుకు యంగ్స్టర్? నేను యంగ్స్టర్ ఉన్నాడా? యంగ్స్టర్స్ వేస్ట్. 50 ఏళ్ళు వస్తేనే మనం ప్రొఫెషనల్స్ అవుతాం.
వాళ్ళకంటే నాలెడ్జ్ తక్కువే ఉంటుంది, వాళ్ళకంటే యంగ్స్టర్స్ ఫుల్ నాలెడ్జబుల్ యంగ్స్టర్స్ ఉంటారు. Mukesh Ambani favorite people like కాదు, యంగ్స్టర్స్ ఇంకా ఫేవరెట్ పీపుల్ ముఖేష్ అంబానీ, బికాస్ దర్ బిజినెస్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఇట్స్ మోస్ట్లీ యూత్ మోస్ట్ ఆఫ్ ది యూత్ని పెట్టుకోవాలి కదా, అసలు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, చాలా ఇష్టం ఉంటుంది ఇంకా వాళ్ళకి. డిబేట్ విత్ మీ, నేను చెప్పింది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఇట్లా. దర్ ఈస్ అ రీజన్ ఈస్ దేర్ రైట్. ఏ కంపెనీ ఓపెన్ చేసి చూసినా అదే ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్? ఐ నీడ్ రీజన్. యంగ్స్టర్స్ నమ్మకం కాదా? మీరు నమ్మకం ఉండరా అమ్మా యంగ్స్టర్స్ ఇవాళ? ఇంకా బాగా చేస్తారు యంగ్స్టర్స్. నిజంగమ్మా దేవ్ అసలు వాళ్ళ షేర్సే ఉండదు. చాలా షేర్స్ ఎక్కువ ఉంటే మేనేజ్మెంట్లో పెడతారా అసలు? The reason is one thing I would like to take one example. For example, Prime Minister is there. మోడీ గారు ఉన్నారు, మోడీ గారు కాకుండా బస్ ఒక యంగ్స్టర్ని పెట్టాం ప్రైమ్ మినిస్టర్. 20 years 22 years పర్సన్ని 25 years పర్సన్ని పెట్టాం. మోస్ట్ క్యాపబుల్, టాలెంటెడ్, నాలెడ్జబుల్, ఎక్సలెంట్ గై. ఇక ఎకనామిక్స్ కానీ పాలిటీ కానీ సూపర్ నాలెడ్జబుల్ క్యాండిడేట్. ప్రతి డెసిషన్ చాలా బాగా తీసుకుంటున్నాడు, పర్ఫెక్ట్గా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. అరే మంచి ప్రెసిడెంట్ దొరికాడు, యంగ్స్టర్ దొరికాడు, 20 ఏళ్ళు అలా వెళ్ళిపోద్ది ఇండియా, ఎక్కడికో వెళ్ళిపోద్ది. వన్ ఇన్సిడెంట్ హ్యాపీ. సో వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్? పాకిస్తాన్ వాళ్ళు బోర్డర్ దగ్గర ఊళ్ళో బాంబు అట్లా వేసి వెళ్ళిపోయాడు. మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఏం డెసిషన్ తీసుకుంటారు ఆ కేసులో? ఏం చేద్దాం వెళ్ళి వేసేవారు. ఏమనుకుంటున్నాడు అసలు? మనం సోల్జర్స్ 30 మంది చనిపోయారమ్మా, ఉంచుతామా? మ్యాప్లో తుడిచేయము అసలు. దట్ వాజ్ ద డెసిషన్స్. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు. నువ్వు ఒక 15 years అప్పుడు నీ థాట్స్, ఇప్పుడు నీ థాట్స్ ఒకటే ఉండవు. చూసుకో, ఆ 15 years అప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్స్ చూసుకుంటే ఇప్పుడు నవ్వుకుంటా వస్తుంది. సో అండ్ ఇప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్స్ 30 years నీకు వచ్చింది రాక చాలా థాట్ డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎందుకు అలా చేశాను? ఎమోషనల్ బ్యాలెన్స్. 50 years తర్వాత నీకు ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? డిస్ట్రాక్షన్స్ అన్నీ పోతాయి. ఫస్ట్ నీ సెన్స్ ఆర్గన్స్ అన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి ఆల్మోస్ట్ 50 years. అప్పుడు నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు. అదే 25 yearsకి నీ సెన్స్ ఆర్గన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది నీ మీద, ఉడికిపోతే రక్తం ఏదేంటో అని అంటావు. దట్ ఈస్ ద రీజన్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ద రీజన్. ఎమోషనల్ బ్యాలెన్స్ 50 years అంటే యూత్కి ఉండదా అంటే ఉంటుంది, బట్ కొన్ని బయాలజికల్ ఫ్యాక్టర్స్ 50 years అప్పుడే వర్క్ అవుతాయి. 25 years దగ్గర అది ఉండదు. బట్ మోస్ట్లీ దే ప్రాక్టీస్ మెడిటేషన్, అవన్నీ మెడిటేషన్ అని ప్రాక్టీస్ చేసి వీటిని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు 25 yearsకే. ఎంతమంది చేస్తారు? డౌటే. బట్ 50 years నువ్వేం చేయకపోయినా కంట్రోల్లోకి వచ్చేస్తారు అంతే. దట్ ఈస్ ద రీజన్. బికాస్ ద మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. దట్ డెసిషన్ షుడ్ బి హెల్ప్ఫుల్ టు ది కంపెనీ ఫర్ అ లాంగ్ రన్, నాట్ టు ది ఈ డే, ఏదో ఈ రోజు ఏదో కాదు. షుడ్ హ్యావ్ సస్టైనబిలిటీ అంటారు దాన్ని. దే షుడ్ టేక్ ఎ సస్టైనబుల్ డెసిషన్స్. సస్టైనబుల్ డెసిషన్ తీసుకోవాలంటే నీకు ఫస్ట్ ఏమి ఉండాలి? ప్రైమరీ నాలెడ్జ్ ఉండాలి, ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంకా నువ్వేముంది నీ టీం చెప్తారు. అది విషయం. ఉందా లేదా మీకు ఎమోషనల్ కంట్రోల్? సరే, నేను తిడుతూ ఉంటాను 2-3 క్లాసులు, మీరు తట్టుకొని ఉంటారు. ఇటు బయటకి వెళ్ళి స్కెచ్ చేద్దాం, బయటికి రా చెప్తా అని ఇట్లా ఉండకూడదు. ఓకేనా? చూద్దాం మరి. సరే, నీ మీద అడిగిన రీజన్ అమ్మా. అలా చూసుకుంటే వెళ్తే ప్రతి పేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా 3 pages ఏంటని? మన సబ్జెక్టే, కానీ ఇప్పుడు తర్వాత ఇవన్నీ మనం చెప్తా ఉంటాను నేను. ఇవన్నీ మన సబ్జెక్టే. ఏంటి ఇవన్నీ ఇన్నోవేటర్స్, ఎందుకు ఈ పేజ్ ఇచ్చాడు, ఎందుకు ఇప్పించాడు, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ సబ్జెక్ట్. బట్ మన టాపిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి అట్టుకుందాం. వేరే కంపెనీ ఏదో చెప్తారు, చెప్పండి అమ్మా. విప్రో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మా టైం అయిపోతే చెప్పాలి. స్టాక్ ఎంత అయింది?
ఇది ఒక్కటి చూసాను కదా 2-3 minutes. మీరు కూడా చూడొచ్చా ఇలా కంపెనీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీకు కూడా వస్తాయా ఎట్లా? సో విప్రో దే ఆర్ ఇన్ ఐటీ ఇన్ఫోటెక్ బేస్డ్ కంపెనీ కాబట్టి అవన్నీ ఉంటాయమ్మా. ఇది ఇట్లా మీరు కూడా ఇట్లా చేయాలండి వీళ్ళు. ఇదిగో వాళ్ళంతా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళ గురించి అది చెప్తున్నారు. సిస్టమ్స్, కంప్యూటర్స్, దే ఆర్ ఆల్సో కన్సల్టెన్సీ సర్వీసెస్ కాబట్టి their data in a summary. This is a person who is a chairman, CEO. Youngster hai, andar youngsters hai. Their management team, board of directors, everyone is youngster. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు తీసుకున్నారు. బికాస్ డెసిషన్ మేకింగ్ అనేది మీ నాలెడ్జ్తో సంబంధించింది కదా, ఎమోషనల్ బ్యాలెన్స్. వీళ్ళు కూడా యంగ్స్టర్సే ఆల్మోస్ట్. రైట్, ఇండెక్స్ పేజ్ నెంబర్ కదా మనకు కావాల్సింది. ఇండెక్స్ ఉందా లేదా వీళ్ళకి? మిస్ అయ్యామా ఇండెక్స్? అంటే ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తాం. సూపర్ అమ్మా, కరెక్ట్ వచ్చి. నోట్స్ అకౌంట్స్ ఇవన్నీ అంటే కొంచెం ముందుకెళ్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి. నోట్స్ అకౌంట్స్ చాలా ఉంటాయమ్మా, డీటెయిల్డ్గా ఇస్తారు. బ్యాలెన్స్ షీట్ డీటెయిల్డ్గా చెప్తాడు ఏమేమి ఎంత అంటే. నోట్స్ అకౌంట్స్ ఎక్కువ పేజెస్ ఉంటాయి. మా ఫస్ట్ వన్ ఏంటి? యూజువల్. సెకండ్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. నెక్స్ట్ వన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. లాస్ట్ వన్ నోట్స్ టు ఫైనాన్షియల్. ఏ కంపెనీ తీసుకున్నా మీరు రూమ్లోకి వెళ్ళేసి 2-3 కంపెనీస్ ఇష్టం వచ్చినాయి చెక్ చేయండి, అదే ఉంటుంది. అంటే మనం ఏది చదువుకున్నాం అది కరెక్ట్, ఇట్ ఈస్ రియల్. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ. మీకు ఫుల్ డే ఉంటుందమ్మా కొన్ని రోజుల్లో. Recording stopped. అయిపోయినాయి ఆ క్లాస్ మీకు. సో మీకు మెర్జ్ అవుతుంది 2-3 డేస్లో వాళ్ళతో. అప్పటి నుంచి మ్యాక్సిమం ఫుల్ డే ఉంది. ఈ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి అమ్మా. అండ్ వి ఆల్సో రిఫరెన్స్కి డిస్కౌంట్ ఉంది. ఇంకా మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. వీ హ్యావ్ గివెన్ రిఫరెన్స్ ఇస్తే మీకు ఫీజు 1000, మీ ఫీజు ఏదైతే మనకు 1000 పోతుంది, మీరు జాయిన్ అయ్యే వాళ్ళకి 1000 వస్తుంది. సో ఎవరైనా రిఫరెన్స్తో జాయిన్ అయితే అది క్లెయిమ్ చేసుకోండి. సో ఆ స్టూడెంట్ని రిఫరల్ కార్డు ఉంటుందంట కదా అని అడగండి, మీకు ఫీజు డిస్కౌంట్ వస్తుంది, వాళ్ళకి వస్తుంది. మీకు రిఫరెన్స్ ఉందా? ఎవరు? ఫాస్ట్ ట్రాక్ మన స్టూడెంట్ అయ్యిందా? సో పాత బ్యాచ్ స్టూడెంట్ కానీ ఆ పాత బ్యాచ్ స్టూడెంట్ కానీ రిఫరల్ కార్డ్స్ ఉంటే దెన్ విల్ గివ్. అండ్ మీరు రిఫరెన్స్ ఇస్తే సేమ్ మీకు కూడా మీకు 1000 వస్తుంది, మీరు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా 1000.
మీకు రిఫరల్ కార్డ్ అడిగి తీసుకో, మీ పేరు మీద వస్తుంది. రైట్, లంచ్ బ్రేక్ తీసుకుందామా.